ఈ దినం యొక్క థీమ్ వర్స్ యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ బ్యానర్ మీద ఉంది, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని మహిమ మన మీద ఉదయించాలి. దేవుని నామానికి మన ద్వారా మహిమ రావాలి. అదే దేవుని ఉద్దేశము, అదే దేవుని చిత్తం. ఈ దినము నాకు ఇవ్వబడిన సమయంలో దేవుని వాక్యంలోండి 3 స్త్రీలను మీకు పరిచయం చేసి వారి జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల్లో వారు ఎలా స్పందించారు, వారు ఎలా ముందుకు సాగారో దేవుని వాక్యంలోండి మనం ధ్యానించుకుందాం. చూడండి, స్త్రీలముగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏ 2 స్త్రీల జీవితం ఒక రకంగా ఉంటుందా అండి? మన పక్కింటోళ్ళలాగా కానీ, మన తోబుట్టువులలాగా కానీ, మన కజిన్స్ లాగా కానీ, మన సొంత అక్క చెల్లెలలాగా కానీ, కొన్నిసార్లు ట్విన్స్ అంటారు కదా. ట్విన్స్ అంటే ఏంటి? కవలలు. ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు, అన్ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు. ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, అందరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు వాళ్ళని చూసి. కొన్నిసార్లు ట్విన్స్గా పుడతారు కానీ పోలికలు ఉండవు, అన్ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. 2 ట్విన్స్ జీవితాన్న మీరు తీసుకొని చూడండి, ఏ ఊరిలో అయినా వారిద్దరి జీవితాలు ఒక రకంగా ఉండవు. పోలికలు ఒక రకంగా ఉంటాయేమో కానీ జీవితాలు మాత్రం ఏ 2 జీవితాలు ఒక రకంగా ఉండవు. ఇప్పుడు దేవుని వాక్యంలోండి 3 స్త్రీలు 3 విభిన్నమైన పరిస్థితుల గుండా వారి జీవిత ప్రయాణము సాగింది. అయితే ఆ పరిస్థితులలో వారు ఎలా స్పందించారో వాటి నుండి కొన్ని శ్రేష్టమైన ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందాం. జీవితంలో అనుకోని పరిస్థితులు మనందరికీ సంభవిస్తూనే ఉంటాయి. మనం అనుకున్నట్లుగా ఎవరి జీవితం కూడా సాగదండి. మనకి కొన్నిసార్లు చాలా షాక్స్ వస్తూ ఉంటాయి, చాలా ఊహించని పరిస్థితులు, ప్రతికూలమైన వాతావరణాలు ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు మన జీవితం కొన్ని సర్ప్రైజెస్ కూడా వస్తూ ఉంటాయి, మన ఆనందపరిచే సంతోషపరిచే సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ మన విశ్వాస జీవితము ఎట్లా ఉంది అనేది ఎప్పుడు బయటపడుతుందంటే మనము అనుకోనని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడే. ఓన్లీ అట్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ రియల్ ఫెయిత్ ఇస్ ప్రూవ్డ్. నిజమైన విశ్వాసము, అసలు సిసలైన విశ్వాసము, భక్తి ఎప్పుడు రుజువు చేయబడుతుందంటే శ్రమల గుండా వెళ్ళినప్పుడు మాత్రమే. మొట్టమొదటి స్త్రీ నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న వ్యక్తి ఎవరంటే ఆమె భర్త గొప్ప దైవజనుడు, దేవుని ద్వారా గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తి. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు కదా, ఎవరైనా దేవుని నుండి గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఇది యోబు భక్తుని గుర్చి మరి చెప్పబడిన శ్రేష్టమైన సాక్ష్యం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. వాట్ అ గాడ్లీ మ్యాన్. ఈరోజు నేను చెప్పబోతున్న మొట్టమొదటి స్త్రీ ఎవరంటే యోబు యొక్క భార్య. పేరు తెలీదండి, మిస్సెస్ జోబ్ అంతే. భార్య పేరైతే వ్రాయబడలేదు. బహుశా మనలో చాలామంది ఆమె పర్సనాలిటీకి, ఆమె ఆలోచన విధానాన్ని